ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్రావు ధీమా వ్యక్తం చేశారు. నేడు మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మానుకోట గడ్డపై నిర్వహించే జన జాగరణ సభకు నర్సంపేట నియోజకవర్గం నుండి తరలి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులు బస్సులను జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతిలో నర్సంపేట పట్టణంలో జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలవడం లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కుతున్నారని, తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని, రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యవంతులని, ఈ ప్రాంతంలో మతోన్మాదులకు తావు లేదని, రాముని భక్తులమే కానీ రాముని ముసుగులో రాజకీయం చేయాలని చూస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. తెలంగాణలో అవినీతితో రాజ్యమేలిన బీఆర్ఎస్ పార్టీ నేడు చెల్లని పైసాగా మిగిలిందని, డిపాజిట్లు నిలుపుకునే ప్రయత్నంలో కేసీఆర్ తాపత్రయపడుతున్నాడని, ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ, భారతదేశ సుపరిపాలనకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు జె అఖిల్, కటారి ఉత్తమ్ కుమార్, ఓర్సు సాంబయ్య, వెంకన్న, సారంగం గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే. మహబాద్ పట్టణంలో జరుగుతున్న జనజాగరణ సభకు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్న సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో పట్టణంతో పాటు నర్సంపేట రూరల్, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల నుంచి సుమారు 120 నుండి 150 వాహనాలతోటి బస్సులలో, డీసీఎంలలో భారీ వాహనాలతో ఈరోజు జనం తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏదైతే నర్సంపేట నుంచి మేము ఊహించిన దానికంటే కూడా అనూహ్యమైన స్పందన వచ్చి, మేము వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, లేకపోతే మాకు ఏదైనా ఆర్టీసీ బస్సులన్నా లేకపోతే మాకు వెసులుబాటు కల్పించండి, అందులోనైనా మేము టికెట్ కొనుక్కొని వస్తామని చెప్పి కూడా ఈరోజు చాలామంది స్వచ్ఛందంగా తరలి రావడానికి ముందుకొచ్చారు. మీరే చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ వాడకెళ్ళినా, ఏ వార్డుకెళ్ళినా, ఏ గ్రామం నుంచి కూడా ఇవే ఫోన్లు, మేము వస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం, అధికారంలో తెచ్చుకున్నాం. పార్లమెంటు సభ్యుడిగా మహబాద్ నుండి పోరిక బలరాం నాయక్ గారిని తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలను కూడా గెలిపించే దాంట్లో మేము ముందు వరుసలా ఉంటాం తప్పకుండా. గతంలో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ పార్టీకి కూడా బుద్ధి చెప్తామని చెప్పి తరలి వస్తున్న జనానికి మరొకసారి హృదయపూర్వకంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మానుకోటకు తరలి వెళ్తున్న వారందరికీ కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.